చందానగర్ టపాడియా జేపీ సినిమాస్ కాంప్లెక్స్ లోని అగ్ని ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం ప్రకారం బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్నటువంటి జేపీ సినిమాస్ కి సంబంధించిన వంటగదిలో అగ్ని ప్రమాదం జరిగి జేపీ సినిమాస్ లో ఉన్న 5 స్క్రీన్లు కూడా మరియు ఫర్నిచర్ తో సహా పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఆర్పేస్తామని హాల్కి పర్మిషన్ ఉన్నదా లేదా? అయితే వీళ్ళు మల్టీప్లెక్స్కు మనకు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే బిల్డింగ్లో మొత్తం ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వర్క్స్ అవుతున్నాయి కదా, ఈ వర్క్స్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆఫ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే వెల్డింగ్ వర్క్స్ తర్వాత ఇవన్నీ వుడ్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, అందుకోసమని ఆపరేట్ జరుగుతుంది. అయితే ఇక్కడ సిబ్బంది నాకు తెలిసి ఏమైందంటే ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇంకా ఈ ఫుల్ పెడ్జ్ ఆపరేషన్ లేకపోవడం చేత దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు లేరు ఇందులో. దానివల్ల కూడా డిలే అయిపోయింది. ఫైర్ ఎన్ఓసి ఉంటుంది, మేము దాన్ని అంటే వెరిఫై చేస్తున్నాం. ఇంకా మేము అది వెరిఫై చేయాలి. అది ఏంటంటే వీళ్ళు నాకు పూర్తి వివరాలు తెలియదు, తెలుసుకున్నాక అంటే డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఉంటారు కదా, మనకి ఏ స్టేజ్లో ఉంది తెలియదు. అంటే కమిటీస్ డిఫరెంట్ కమిటీస్ పడుతుంటాయి ఇన్స్పెక్షన్. లేదు నాకు తెలిసి వీళ్ళు అప్లై చేసి ఉంటారు, ఆల్రెడీ ఎన్ఓసి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ పెట్టి ఉన్నారు. కాకపోతే అవి ఈ టైం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకు ఈ టపాడియా మాల్లో 5th ఫ్లోర్లో నుంచి పొగ వస్తుందని కాల్ వచ్చింది, కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. మేము మొట్టమొదట స్మోక్ వస్తుంది, చిన్నపాటి స్మోకే అని చెప్పడంతో మేము అనుకున్నాం స్మాల్ ఫైర్ అనుకొని వెహికల్స్ మన మాదాపూర్ నుంచి పటాన్చెరు నుంచి వెహికల్స్ పంపడం జరిగింది. కాకపోతే మా వెహికల్స్ వచ్చిన తర్వాత మాకు పరిస్థితి ఏమర్థమైందంటే ఇక్కడ థిక్ బ్లాక్ స్మోక్ వచ్చేసి మనకు 5th ఫ్లోర్కు యాక్సెస్ లేకుండా పోయింది మొత్తం బిల్డింగ్లో. ఇది మాలు 5 స్టోరీల మాలు. అయితే ఈ మాల్లో ఏమైందంటే ఈ 5th స్టోరీ అంతా మనకు మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, 5 స్క్రీన్లు ఉన్నాయి. 5 స్క్రీన్లు ఆనుకొని ఉంటాయి. ఒకటి ఈస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయి వెస్ట్ సైడ్ వరకు కంటిన్యూగా 1 2 3 4 5 అని స్క్రీన్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్స్లో మీకు తెలుసు కదా మొత్తం ఫోమ్ సీటర్ ఉంటుంది. ఈ గోడలు కూడా సరౌండింగ్ అంతా మనకు ఇంటీరియర్ అంతా డెకరేషన్ చేసి అంత కంబస్టబుల్ మెటీరియల్ ఉంటుంది. అయితే అక్కడనే ఒక కిచెన్ కూడా ఉందంట. ఆ కిచెన్లో బహుశా ఫైర్ మా జిహెచ్ఎంసీ శానిటైజర్ సిబ్బంది మా సూపర్వైజర్లు అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నప్పుడు పైనుంచి బాగా బ్లాక్ స్మోక్ ఎమిటెత్తున్నట్టుగా గమనించారు. అది ఇమీడియట్గా మా వాళ్ళకందరూ కూడా డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు మా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ఇమీడియట్గా ఇక్కడ అరైవ్ అయినారు. సబ్సిక్వెంట్గా మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తొందరగా ఇమీడియట్గా కూడా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిప్లాయ్ చేసేసి టోటల్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. రిగార్డింగ్ ఏంటంటే ఫైర్ యూనివర్సిటీ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కు మాల్స్కు ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అది ఓనర్ని అడిగితే ఉన్నదని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ అండ్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత కూడా మేము చెప్పగలుగుతాము. ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదటి అయితే టు బిగిన్ విత్ వీఆర్ ఫోకసింగ్ అని కంట్రోల్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్టింగ్విషన్ తర్వాత ఆ డీటెయిల్స్ ఫర్దర్ మీకు చెప్తాము. యాజ్ అన్ టుడే అయితే ఓనర్ అయితే చెప్పారు మాకు ఉన్నాయని, దట్ వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఇప్పుడు పైనుంచి బాగా బ్లాక్ స్మోక్ ఎమిటెత్తున్నట్టుగా గమనించారు. అది ఇమీడియట్గా మా వాళ్ళకందరూ కూడా డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు మా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ఇమీడియట్గా ఇక్కడ అరైవ్ అయినారు. సబ్సిక్వెంట్గా మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తొందరగా ఇమీడియట్గా కూడా ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డిప్లాయ్ చేసేసి టోటల్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. రిగార్డింగ్ ఏంటంటే ఫైర్ యూనివర్సిటీ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్స్కు మాల్స్కు ఫైర్ డిపార్ట్మెంట్ ఇస్తారు. అది ఓనర్ని అడిగితే ఉన్నదని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్ అండ్ ట్రేడ్ లైసెన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత కూడా మేము చెప్పగలుగుతాము. ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదటి అయితే టు బిగిన్ విత్ వీఆర్ ఫోకసింగ్ అని కంట్రోల్ ఆఫ్ ది ఫైర్ ఎక్స్టింగ్విషన్ తర్వాత ఆ డీటెయిల్స్ ఫర్దర్ మీకు చెప్తాము. యాజ్ అన్ టుడే అయితే ఓనర్ అయితే చెప్పారు మాకు ఉన్నాయని, దట్ వీ హ్యావ్ టు వెరిఫై ఇట్.